చిత్తూరు జిల్లా కుప్పం డీకేపల్లి సమీపంలో రైలు పట్టాలపై శవమై ఉన్న వ్యక్తిని ఎవరూ చూడకపోవడంతో ఒరిస్సా రాష్ట్రం జానాపూర్ జిల్లాకు చెందిన చందన్ రావత్కి డీకేపల్లి మాజీ సర్పంచ్ తెలుగుదేశం నాయకులు మనీ సొంత ఖర్చుతో సాంప్రదాయబద్ధంగా రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనలో ఆయన మానవత్వాన్ని చాటుకుని ఉదాహరణగా చూపించారు. ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జానాపూర్ డిస్టిక్ రాజ్పూర్ ఒరిస్సా మండలం ఒరిస్సా రాష్ట్రం కాబట్టి అతను వివాహం చేసుకొని 2 years అయింది. కాబట్టి అతని భార్య అక్కడ ఏదో వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఏదో మనస్పర్ధాలు వచ్చి భార్యాభర్తలకు ఏదో పనిచేసే చోట్లో ఆమె అక్కడ యాంగ్ చేసుకుంది. ఇతను ఏదో ఇది తప్పోయి ట్రైన్లో ప్రయాణిస్తూ డిస్టిక్లో ఆమె అక్కడ ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఆమె చనిపోతే అతను ఏదో భార్య పోయిన దీంతో వచ్చి ఇక్కడ వచ్చి కుప్పం దీంతో వచ్చేసి కుప్పంలో ఆయన రైల్వే ట్రాక్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఎవరూ రానందువల్ల రైల్వే సిబ్బంది శివా సారు వాళ్ళు సిబ్బంది మొత్తము కలిసి ఇక్కడ పిఎం చేసి ఏరియా హాస్పిటల్లో పిఎం చేసి మాకు ఇంటిమేషన్ ఇస్తూ మేము కూడా కొంతమంది మా వృధాభక్తితో ఎక్కడో చనిపోయిన ఆయన కాబట్టి మేమంతా కలిసి ఈరోజు అతనికి దానక్రియలు చేసినాము. కుప్పం మశాన వాటికలో అంత్యక్రియలు జరిపాము. ఇక్కడ మీడియా సమావేశంలో హరి రామచంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ దానక్రియలు చేశాము. కాబట్టి భగవంతుడు అతనికి కూడా పైలోకానికి కింద స్వర్గలోకానికి ఇదని తీసుకోవాలనేసి భగవంతుని ప్రార్థిస్తూ మేము ఇట్లా ఎన్నో ఇట్లా దానక్రియలు ఎవరైనా చనిపోతే అనాథ శవాలు కాబట్టి